ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణురూపుడైన వ్యాసునకు, వ్యాసరూపుడైన విష్ణువునకు, బ్రహ్మజ్ఞాన నిధి అయిన వానికి నమస్కరిస్తూ, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతస్వరూపుడును, శేషశయనుడును, పద్మనాభుడును, దేవేశుడును, విశ్వాకృతుడును, ఆకాశము వలె అనంతుడును, మేఘవర్ణ కాంతి కలిగినటువంటి వాడును, సుందరమైన వాడును, లక్ష్మీనాథుడును, పద్మనయనుడును, యోగుల హృదయ నివాసి అయి ధ్యానస్థితిలో గోచరమగువాడును, సంసార భయమును పోగొట్టువాడును, సర్వలోక ప్రభువు అయినటువంటి విష్ణుదేవునికి నమస్కరిస్తూ, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండము, వైశాఖ మాహాత్మ్యము, ప్రథమోధ్యాయమునందలి నారద అంబరీష సంవాదము పురాణ ప్రవచనం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయమునందు వైశాఖమాస ప్రశంస, వైశాఖమాస విశిష్టతని ఈ అధ్యాయములో తెలియపరచి ఉన్నారు. శ్రీమత్ సకలలోక రక్షకుండును, సమస్త చరాచర జీవరాశికి మూలధారుడును, సర్వాంతర్యామియగు ఆ సర్వేశ్వరునిచే సృష్టింపబడిన ఈ భరతఖండమందు ఆర్యావర్తనమనే పుణ్యలోక ప్రదేశమునందు నైమిషారణ్యము అనబడే జగత్ప్రసిద్ధి అయిన నైమిషారణ్యము అనబడే గొప్ప పుణ్యస్థలము కలదు. అది రమణీయ అరణ్యములతోనూ, అందు కల్హార కేదార కరవీర జాజీ చంపక పాటలీ కేతకీ నాగ పున్నాగ మల్లికామ తల్లిక కుందన కురువంశ కపిద్ధ మందారమున్నగు పుష్ప వనములతోడను, పాల రసాల తాల హింతాల తమాల తక్కోల చూత పూత వకుల అశోకాది నానావృక్ష సమూహముల చేతను, హంస కారండవ చక్రవాక జలకుక్కుట శుక కోకిలాది అనేక పక్షి సమూహముల కోలాహలముతోనూ, నిర్మల ప్రవాహ సరోవరములతోనూ, ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ అపాంగయోగ నిష్ఠాగరిష్ట హరిహర పూజా మరంద పానానంద కుందిల హృదయారవింద మునివర్యుల దివ్యత్వముతో వెలుగొందుతూ ఉన్నది జగత్ప్రసిద్ధి అయిన నైమిషారణ్య గొప్ప పుణ్యస్థలము. ఆ నైమిషారణ్యమునందు వ్యాసమహాముని శిష్యుడును, పౌరాణిక కథలను చెప్పుటలో అద్వితీయమైన అసమాన ప్రజ్ఞాశాలియగు సూతమహర్షి శౌనకాది మునిశ్రేష్ఠులతో సహా అక్కడ ఒక ఆశ్రమమును నిర్మించుకొని తపస్సు చేసుకొనుచు తన శిష్యుల పౌరాణిక సందేహములను తీర్చుతూ జీవనమును కొనసాగిస్తూ ఉన్నాడు. అతడు అనేక పుణ్యచరిత్రలు, మోక్ష సాధన వ్రత విధాన నియమములు, వివిధ పురాణ ఇతిహాసములు, మాస మాహాత్మ్యములు తెలియపరచుచూ ఆ నైమిషారణ్యమునందలి తపోధనులను, మునిశ్రేష్ఠులను ఆనందింపజేస్తూ ఉన్నాడు. సర్వజ్ఞాన సంపన్నుడైన ఆ సూత మహాముని ఒకనాడు ఆ సూత మహర్షిని శౌనకాది మహర్షులందరూ కూడా వారి చుట్టూ చేరి వారినిట్లు ప్రార్థించారు. ఓ పౌరాణిక బ్రహ్మ, మేము ఇంతకుముందు మీ ద్వారా అనేక పురాణ ఇతిహాసములను విని సంతసించితిమి. మిమ్ములను ఆశ్రమ గురువుగా పొందడం వలన మా జన్మ ధన్యమైనది. కానీ స్వామి, మేమిప్పుడు మీ ద్వారా వైశాఖమాస మహాత్మ్యమును గురించి వినగోరుచున్నాము. కావున మీరు మా యందు దయతలచి
ఆ వైశాఖమాస మహాత్మ్యమును గుర్చి విపులముగా వివరించమని వేడుకొనుచున్నాము. మా కోరికను మన్నించి మమ్ములను ధన్యులు చేయండి అని ప్రార్థించారు. అంతట సూతమహర్షి శౌనకాది మునులను ప్రార్థనలను మన్నించి వైశాఖమాస మహాత్మ్యమును గూర్చి ఆ మాసము యొక్క విధి విధానములను గూర్చి వివరించసాగినారు. అప్పుడు సూత మహాముని చెప్పుచూ ఉన్నారు. సృష్టికర్తయగు బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి నారద మహాముని వలన అంబరీష మహారాజు అనేక ధర్మములను వినిన పిదప పుణ్యకరమైన వైశాఖ మాహాత్మ్యమును గూర్చి అంబరీష మహారాజు నారద మునీశ్వరుని అడుగుతూ ఉన్నారు. ఓ నారద మహర్షి, మీరు అనేక పౌరాణిక ధర్మ సూక్ష్మములను విధి విధానములను గురించి నాకు బోధించి ఉన్నారు. మీ నుండి మరిన్ని పౌరాణిక కథలను వినాలి అని ఆసక్తిగా ఉన్నాను. కనుక నారద మహాముని, ఈ వైశాఖమాసము ఎట్లు విష్ణువునకు ప్రీతికరమైనది? వైశాఖమాసములో విష్ణు ప్రీతికరములకు చేయవలసిన ధర్మములు ఏవి ఉన్నవి? వానిలో ముఖ్యముగా విష్ణు ప్రీతికరముగా ఏమి దానము చేయవలెను? ఆ దానము వలన ఏ ఫలము సంప్రాప్తించును? విష్ణువుని గురించి ఏ ఏ ధర్మముల ఉద్దేశముతో చేయవలెను? వైశాఖమాసము రాగానే విష్ణుమూర్తిని ఏ ఏ వస్తువులతో పూజించవలెను? దీనినంతయును వినుట కొరకు మిక్కిలి శ్రద్ధగలవాడనై ఉన్నాను. కాబట్టి ఓ నారద, సవిస్తరముగా చెప్పమని అంబరీష మహారాజు నారదమునిని అడిగినాడు. నారదమునీశ్వరుడు చెప్పుచూ ఉన్నారు. ఓ భక్తాగ్రగణ్య అంబరీష మహారాజా, రహస్యములగు మాసధర్మములను గురించి పూర్వమందు బ్రహ్మను అడుగగా లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్పినట్లుగా బ్రహ్మ నాతో చెప్పెను కనుక దానినే నీకు సవివరంగా తెలియచేస్తూ ఉన్నాము. శ్రద్ధాళులై వినుము. మాధవాస్తేషు వైశాఖాం మాసానాం ఉత్తమం వ్యధాత్. మాసములలో కల్లా కార్తీకము, మాఘము, వైశాఖము శ్రేష్టములుగా చెప్పబడి ఉన్నది. వానిలో వైశాఖమాసము మిక్కిలి శ్రేష్టముగా చెప్పబడి ఉన్నది. వైశాఖమాసములలో చేయబడిన దానములు, యజ్ఞములు, వ్రతములు, స్నానములు మొదలగునవన్నీ సమస్త పాపములను నశింపచేయును. కాబట్టి వైశాఖమాసము సమస్త జీవులకు తల్లి వలనే ఇష్టములను ఒసంగేటటువంటి పవిత్రమైన వైశిష్టమైన మాసము వైశాఖమాసము. ధర్మ యజ్ఞ క్రియాసార సప్తసారా సురార్చిత విద్యానాం వేద విద్యేవ మంత్రాణం ప్రణవో యథా. ఈ వైశాఖమాసము సమస్త ధర్మముగాను యజ్ఞస్వరూపముగాను క్రియలలో శ్రేష్టమైనదిగాను శ్రేష్టమైన తపస్సుగాను దేవతలచే పూజింపబడినదిగాన చెప్పబడి ఉన్నది. మరియు విద్యలలో వేదము వలెను మంత్రములలో ఓంకారము వలె చెప్పబడి ఉన్నది. వృక్షములలో కల్పవృక్షము వలె, ఆవులలో కామధేను వలె, సర్పములలో ఆదిశేషువు వలె, పక్షులలో గరుత్మంతుడు వలె శ్రేష్టమైనదిగా వైశాఖమాసమును గూర్చి చెప్పబడెను. దేవతలలో విష్ణువుగాను వర్ణములలో బ్రాహ్మణుడుగాను ఇష్టము గల వస్తువులలో ప్రాణము వలెను స్నేహితులలో భార్య వలెను శ్రేష్టముగా వైశాఖమాసమును గుర్చి చెప్పబడి ఉన్నది. నదులలో గంగానది వలె, తేజస్సులలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రము వలె, లోహములలో బంగారము వలె చెప్పబడెను. విష్ణు భక్తులలో రుద్రుని వలె, మణులలో కౌస్తుభమణినట్లు అధికమైనవో ఆ ప్రకారమే ధర్మమునకు కారణమైన మాసములలో వైశాఖమాసము శ్రేష్టమైనదిగా చెప్పబడి ఉన్నది. చాంద్రమానమున అనుసరించి విశాఖా నక్షత్రములో పౌర్ణమి వచ్చుట చేత వైశాఖమాసము అని పిలుస్తూ ఉంటారు. మేష సంక్రమణంతో కూడిన వైశాఖమాసమునందు సూర్యోదయమునకు ముందుగా స్నానము చేసిన ఎడల దానితో సమానమైన విష్ణు ప్రీతికరమైనటువంటి ధర్మం వేరొకటి లేదు. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి వైశాఖ స్నానమను ధర్మము అభిలాష కలిగినటువంటి వారు కాబట్టి వైశాఖ స్నానము చే భగవంతుడు సంతోషించి శ్రీమన్నారాయణుడు ప్రీతి చెందును. వైశాఖ స్నానము విష్ణు ప్రీతికరముగావున వైశాఖ స్నానమందు ఆసక్తి కలిగినటువంటి భక్తులని నిస్సందేహముగా నారాయణుడు గ్రహించును. విష్ణుమూర్తి అనుగ్రహించిన మాత్రముననే పాపముల వలన విడువబడిన వాడై విష్ణులోకమునందు నివసించును. సూర్యుడు మేషరాశి యందుండగా ప్రాతకాలం నందు ఒక్కసారి స్నానము చేసి సంధ్యావందనాది క్రియలందు చేసిన ఎడల
విశేష పాపము వలన విడువబడిన వాడై విష్ణువునందు ఐక్యము చెందును. వైశాఖమాసములో 4వ వంతు దినములలోనైనను స్నానము చేసిన ఎడల 10,000 అశ్వమేధ యాగములు చేసిన ఫలితము లభ్యమవుతూ ఉంటుంది. స్నానము చేయుటకు శక్తి లేని ఎడల స్థిరచిత్తుడై మనస్సునందు సంకల్పము చేసినట్టి మనుష్యుడు 100 యజ్ఞములను చేసిన పుణ్యము పొందును, సందేహము లేదు అని తెలియచేస్తూ ఉన్నారు. సూర్యోదయ పూర్వమే మేష సంక్రమణ కాలంలో స్నానము చేయాలి. అష్టాక్షరీ మహామంత్రముతో ఓం నమో నారాయణాయ అనేటటువంటి మహామంత్రముతో శ్రీమన్నారాయణుని జపించాలి, పూజించాలి. వృద్ధులు, అంగవైకల్యము కలవారు వైశాఖమాస మహాత్మ్యమును తలంచుకొనుచు మనస్సులోనే మనోస్నానమును ఆచరించవలెను. అనగా మనస్సునందు శ్రీమన్నారాయణుని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించిన తలంచిన చాలును. స్నానము చేయవలెనని తలంచి నదీ తీరము వరకు పోయి కారణాంతరములచే స్నానము చేయక వెనుదిరిగినను వైశాఖమాస స్నాన ఫలమును పొందెదరు. అయితే ఆ కారణము సముచితమైనది అయి ఉండాలి. మేషగతే రవౌ, సూర్యుడు వైశాఖమాసములో మేషరాశి యందు ఉండగా ఎవడు స్నానమునకు ఉద్యుక్తుడై కొంత దూరమునైనను ప్రయాణము చేయునో అతడు సమస్త బంధముల వలను విడువబడి విష్ణుమూర్తి యందు ఐక్యమునందును. సర్వబంధ వినిర్ముక్తో విష్ణు సాయుధ్యమాప్నుయాత్. ఓ అంబరీష మహారాజా, స్వర్గమత్య పాతాళలోకములందు ఏ ఏ తీర్థములు గలవో మరియు బ్రహ్మాండమందు ఎక్కడనైనా ఏ ఏ తీర్థములు గలవో అవన్నీయు బాహ్యమునందుండేటటువంటి జలములయందు ఆసన్నమై ఉండును. అనగా తటాకము, కాలువ లాంటి బయట ప్రవహించేటటువంటి నేతి యందు స్వర్గమత్య పాతాళ లోకములలో ఉండేటటువంటి 3 లోకములలో ఉన్నటువంటి తీర్థములన్నీ కూడా జలములన్నీ ఈ బయట ప్రవహించేటటువంటి జలముల యందు నిక్షిప్తమై ఉండును. కావున మానవులందరూ ఈ వైశాఖమాసమున సమస్త తీర్థములయందును, పుణ్యతీర్థములయందును, నదీ నదములందును, కాలువలు, సెలయేళ్ళు, బావులు, చెరువులు మున్నగు జల ప్రదేశములయందును ఈ వైశాఖమాస ప్రభావము ఉండును. ఈ వైశాఖమాసములో దేవతలు జలములందు ఆవాహితులై ఉండెదరు. శ్రీహరి ఆజ్ఞానుసారము దేవతలందరూ ఈ మాసమున సూర్యోదయమైన 6 ఘడియల వరకు జలమున ఆశ్రయించి ఉంటారు. సూర్యోదయము మొదలు 6 ఘడియల పర్యంతము మనుష్యుల యొక్క మేలు కొరకు ఈ లోకమునకు కళ్యాణమును చేకూర్చుటకు సమస్త దేవతా గణములు విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ ప్రకారము బాహ్యమునందు ప్రవహించేటటువంటి జలములను ఆశ్రయించి ఉంటారు. ఆ సమయమున స్నానము చేయు మానవులకు దేవతలు మేలు చేకూర్చి దివ్యమైనటువంటి ఆశీస్సులు అందించెదరు. ఆ సమయమందు స్నానము చేయు మానవులకు దేవతలు మేలు చేకూర్చెదరు. ఏ మనుష్యుడు వైశాఖమాసములో నీటిలో స్నానము చేయడో యముని ఆజ్ఞ ప్రకారము వాని యొక్క పాపములు మొరపెట్టుచూ ఉండను. ఓ రాజా, వైశాఖమాసంలో 6 ఘడియల పర్యంతము ఎవడు స్నానము చేయుటకు రాకపోనో వానికి తీర్థాది దేవతలు శాపంబిచ్చి స్వస్థానములకు వెళ్ళుదురు. కాబట్టి వైశాఖమాసంలో ప్రాతకాలం నందు ముఖ్యముగా స్నానము చేయవలె. కావున అంబరీష, ఈ వైశాఖమాసం నందు ప్రతి మానవుడు జలస్నానమును ఆచరించి భగవంతుని కృపాకు పాత్రులు కావాలి అని, లేనిచో శాపగ్రస్తులవుతారని, ఈ మాసమును గురించి ఇంకనూ తెలుపవలసిన విషయములు అనేకములు ఉన్నవి అని నారద మహర్షి భక్తాగ్రగణ్యుడైన అంబరీష మహారాజుకు తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి పరమ పవిత్రమైన వైశాఖమాస స్నానము ఆచరించి శ్రీమన్నారాయణ యొక్క దివ్య కృపాకటాక్ష వీక్షణములకి పాత్రుడు అవ్వాల్సిందిగా తెలియచేస్తూ ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత వైష్ణవ ఖండే వైశాఖ మహాత్మ్యం నారద అంబరీష సంవాదో ప్రథమోధ్యాయః సమాప్తః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం.
ఓం సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.